బాలీవుడ్ స్టార్ సైఫ్ కి కాలం కలిసి రావట్లేదు. ముంబైలో తన నివాసంలో దొంగ దాడిలో గాయపడ్డ సైఫ్ కి మరో కష్టం వచ్చింది. పటౌడీ రాజవంశస్థుడిగా సైఫ్ కి దక్కిన 15,000 కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేని కోర్టు ఎత్తేసింది. కత్తిపోట్ల నుంచి తేరుకుంటున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు మరో షాక్ తగలబోతోందా? సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఉన్న పటౌడీ కుటుంబానికి చెందిన ఫ్లాగ్ హౌస్ ను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భోపాల్లో సైఫ్ కుటుంబానికి 1000 కోట్లకు పైగా ఆస్తుంది. దీనికి సంబంధించిన పలు వివాదాలు న్యాయస్థానాల్లో నడుస్తున్నాయి. కేసులపై 2015లో విధించిన స్టేను కోర్టు ఎత్తేసింది. కోర్టు స్టే చేయడంతో సైఫ్ అలీ ఖాన్ బాల్యాన్ని గడిపిన ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూరుస్ సబా ప్యాలెస్, దారుస్సలాం, హబీబీ బంగ్లా, అహ్మదాబాద్ ప్యాలెస్, కొఫేజా ప్రాపర్టీ సహా భోపాల్లోని పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 ప్రకారం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఎనిమీ ప్రాపర్టీ చట్టాన్ని 1968లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం దేశ విభజన తర్వాత పాకిస్తాన్ కు వెళ్లిపోయిన వ్యక్తులు భారత్ లో వదిలిపెట్టిన ఆస్తులపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. భోపాల్ చిట్ట చివరి నవాబ్ హమీదుల్లా ఖాన్ కు 3 కుమార్తెలు. ఖాన్ ఆస్తికి చట్టబద్ధ వారసురాలు ఆయన పెద్ద కూతురు అబీదా కాగా ఆమె 1950లో పాక్ కు వలస వెళ్లిపోయారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ ఆస్తి ఎనిమీ ప్రాపర్టీ చట్టం ప్రకారం ప్రభుత్వానికి చెందుతుందని తెలిపింది. కానీ నవాబ్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసులు సైఫ్ అలీ ఖాన్, షర్మిలా ఠాగూర్ ఈ ఆస్తిపై తమకు హక్కుందని కోర్టును ఆశ్రయించారు. భోపాల్ ప్యాలెస్ కు సమీపంలోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి వారసత్వంగా దక్కింది. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్ కి భోపాల్ నవాబ్ బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. పటౌడీ వంశానికి సైఫ్ అలీ ఖాన్ ప్రధాన వారసుడు. భోపాల్ చారిత్రక రాచరిక రాష్ట్రాల ఆస్తులపై 2015 నుంచి ఉన్న స్టేను ఇప్పుడు కోర్టు ఎత్తేసింది. స్టే ఎత్తేయడంతో ప్రభుత్వం ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఈ కేసులో అపిలేట్ అథారిటీ ముందు తమ వాదనల్ని వినిపించాలని సైఫ్ అలీ ఖాన్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా సబా అలీ ఖాన్, పటౌడీ సోదరి సబీహా సుల్తాన్లను హైకోర్టు ఆదేశించింది. పటౌడీ కుటుంబ సభ్యుల్ని 30 రోజుల్లోగా అపిలేట్ అధికారి ముందు హాజరుపరచాలని జస్టిస్ వివేక్ అగర్వాల్ తో కూడిన ఏకసభ్య ధర్మాసనం కొద్ది రోజుల క్రితం ఆదేశించింది. కానీ నిర్దేశిత గడువులోగా పటౌడీ కుటుంబం తమ వాదనల్ని వినిపించలేదు. కోర్టు ఇచ్చిన గడువు ఇప్పటికే ముగియగా పటౌడీ కుటుంబం దీనిపై ఎటువంటి దావా కూడా వేయలేదు. తమ వారసత్వ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్ లో ఈ ఉత్తర్వుల్ని సవాల్ చేయడమే పటౌడీ కుటుంబానికి మిగిలిన ఏకైక మార్గం. వాస్తవానికి 2019లో సాజిద్ సుల్తాన్ ను చట్టబద్ధమైన వారసురాలిగా కోర్టు గుర్తించింది. కానీ ఇటీవల తీర్పు ఆ కుటుంబ ఆస్తి వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది.